వివేకానంద వైరలాను. ఈ సినిమా షైన్ టామ్ చాకో 100వ సినిమా. ఇటువంటి సినిమాని చేయాలంటే గట్స్ ఉండాలి. అసలు ఈ సినిమా అంత గట్స్ ఉండాల్సిన సినిమా అని ఎందుకు అన్నాను అంటే, ఈ సినిమా కథ అలా ఉంటుంది. ఒక సెక్సువల్ మేనియాక్ చుట్టూ తిరుగుతుంది. ఆ సెక్సువల్ మేనియాక్ విలన్ అయితే ఓకే, ఇందులో హీరోయే సెక్సువల్ మేనియాక్. అసలు ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వివేకానంద అందమైన మంచి కత్తి లాంటి భార్య ఉంటుంది, పాప కూడా ఉంటుంది. రాత్రిపూట భార్యని ఒక ఆయుర్వేదిక్ టెస్టోస్టెరాన్ మందు వేసుకొని బీభత్సంగా కొరికి పిప్పి పారి చేసి మళ్ళీ ఉదయమే ఆఫీస్కని బయలుదేరి ఆఫీసులో ఎవరన్నా ఫిగర్ తగిలితే ఆ ఫిగర్ని నలిపేయాలని చూసి ఆ తర్వాత ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసి ఒళ్ళంతా హోనం చేసుకొని ఇంటికి వస్తే స్పెషల్గా నైటీలు వేసి చంకలో అతనికి ఇష్టమైన సెంటు కొట్టి ఆ అమ్మాయిని కూడా బీభత్సంగా మంచానికి కట్టేసి అనుభవించి ఒక శాడిస్ట్లా ప్రవర్తిస్తూ సెక్సువల్ మేనియాక్గా అందరిలోనూ ముద్రపడతాడు వివేకానంద. ఈ వివేకానంద ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. అయినా సరే అతనిలో కామం తగ్గదు. రోజుకో పొడి వేసుకొని ఆ పొడి వల్ల శృంగార కోరికలు పెంచుకొని సెక్స్ లేకపోతే చచ్చిపోతూ ఉంటాడు. ఎలా అంటే హీరోయిన్ తను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న అమ్మాయి తల్లి చనిపోతే ఆ చనిపోయిన కర్మకాండకి రాకుండా అదే రోజు సాయంత్రం వచ్చి ఆయుర్వేదిక్ మందు మింగి ఆ అమ్మాయిని శృంగారానికి రమ్మంటూ ఉంటాడు. వీళ్ళందరూ సరిపోక బ్యూటీ పార్లర్ అమ్మాయిని కూడా ట్రై చేసేద్దామని వివేకానంద బరిలోకి దిగితే అది చూసిన కొంతమంది లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న అమ్మాయికి భార్యకి చెప్తారు. ఈ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని కాపాడి ఈ వివేకానంద గారిని ఏం చేశారు అన్నది సినిమా. దర్శకుడు ప్రత్యేకంగా ఈ సినిమాని మలచాలనుకున్నాడు. కాకపోతే అనవసరమైన సన్నివేశాలు చాలా ఎక్కువ పెట్టాడు. క్లైమాక్స్ కూడా చాలా చిరాగ్గా బోరింగ్గా అనిపిస్తుంది. ఒక వెరైటీ సినిమాకి అద్భుతమైన వెరైటీ క్లైమాక్స్ ఉంటే బాగుంటుంది. ఇటువంటి సినిమాయే రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు తేనెటీగ పేరుతో చేశాడు. ఆ సినిమా క్లైమాక్స్ అదిరిపోతుంది. కేవలం డ్రాయర్తో బిల్డింగ్ పైనుంచి దూకుతాడు. పోలీసులందరూ కింద వలవేసి పట్టుకుంటారు రాజేంద్ర ప్రసాద్ని. అప్పట్లో ఆ సినిమా బూతు జోకులతో సెన్సార్ కట్స్తో పర్వాలేదనిపించేలా ఆడింది. కానీ అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి ఆ సినిమాలో, అద్భుతమైన యాక్టింగ్ ఉంటుంది. ఇందులో కూడా మంచి ఫోటోగ్రఫీ ఉంటుంది. పాటలు కూడా సినిమాలో కలిసిపోతాయి. కానీ షైన్ టామ్ చాకో పాత్రను వదిలేసి దర్శకుడు మిగిలిన పాత్రల మీద ఓవర్గా కాన్సన్ట్రేట్ చేశాడని చెప్పొచ్చు. హీరోయిన్ సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉండడం, అలాగే భార్య క్యారెక్టర్ పోషించిన అమ్మాయి కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వరు వివేకానంద్కి. వాళ్ళందరూ ఇంట్లో కలిసే ఉంటారు, కానీ ఇంట్లో ఎవరు పట్టించుకోరు. వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నా భార్యని ఇష్టం లేకపోయినా పిచ్చి పిచ్చిగా కొరికి పారేస్తూ ఉంటే ఆమె కనీసం అత్తగారి కన్నా చెప్పుకోదు. ఇలాంటి అసహజమైన పాత్రలు ఉంటాయి ఈ సినిమాలో. అలాగే హీరో తండ్రి వీళ్ళు చేసే హడావిడి ఇవన్నీ గోలగోలగా ఉండి చిరాకు తెప్పిస్తాయి సినిమాకి. అనవసరమైన సీన్లు ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ ఉంటాయి. సెకండ్ హాఫ్లో హీరోని కుర్చీకి కట్టేసి అక్కడి నుంచి చేసినవన్నీ పరమ బోరింగ్ తెప్పించి ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తాయి. ఇటువంటి సినిమాలో ఒకటి రెండు ఎరోటిక్ సీన్స్ ఉండాలి. ఆ ఎరోటిక్ సీన్స్కి సరైన మెసేజ్తో సాగే అద్భుతమైన క్లైమాక్స్ ఉండాలి. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండాలి. అవి ఏమీ ఉండవు ఈ సినిమాలో. సో షైన్ టామ్ చాకో శాడిజం ఇప్పటివరకు ఇంటర్వ్యూల్లో చూసాం మనం. అతను లైవ్ ఇంటర్వ్యూలో చేసిన పిచ్చి పనులు పిచ్చి చేష్టలు ఈ పాత్రకి కరెక్ట్గా సూట్ అవుతాయి. కానీ దర్శకుడు ఈ చిత్రాన్ని కొంచెం అందంగా అర్థవంతంగా మలిచుంటే ఈ సినిమా కూడా ఒక రొమాంటిక్ ఎరోటిక్ థ్రిల్లర్గా మిగిలిను. కానీ ఈ సినిమా లాస్ట్ 20 నిమిషాలు బోర్ కొట్టించి ఒక రభసగా ఒక చెత్త సినిమాగా ముద్ర వేయించుకుంది. ఫస్ట్లో దర్శకుడు చూపించిన ప్రతిభ అంతా నీటిపాలు అయిపోయినట్లు అనిపిస్తుంది. షైన్ టామ్ చాకో హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగా చేశారు. షైన్ టామ్ చాకో పాత్రకు లీనమైపోయినట్లు నిజంగా షైన్ టామ్ చాకో అలాంటి వాడే అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి సినిమా చూశాక. హీరోయిన్స్ అయితే చాలా బాగుంటారు. భార్య పాత్ర వేసిన అమ్మాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక హీరో కుటుంబ సభ్యులు చేసే ఓవర్ యాక్షన్ మనం తట్టుకోవడం కష్టం. క్లైమాక్స్లో కొన్ని పాత్రలు వచ్చి టూ మచ్ ఓవర్ చేస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?